హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త ఆసరా పెన్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు పెన్షన్స్ తీసుకుంటున్న వారు కానీ, అలాగే ప్రజాపాలనలో కొత్తగా అప్లై చేసిన వారు కానీ ఎంతగానో ఈ పెన్షన్స్ గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పూర్తిస్థాయి వికలాంగులు అలాగే వృద్ధులు ఈ పెన్షన్స్ పైన ఆధారపడి ఉన్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరికీ కాకుండా కేవలం ఈ కేటగిరీ వారికి మాత్రమే పెంచుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పెన్షన్. అలాగే కొత్త పెన్షన్స్ కూడా మంజూరు చేయబోతున్నారు. అవి ఎవరికి చేయబోతున్నారో, అలాగే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పూర్తి స్థాయి వికలాంగులకు 15,000, వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తామని ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. అలాగే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం వికలాంగులకు, వృద్ధులకు మాత్రమే ఈ పెన్షన్లు పెంచుతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ఈ పెన్షన్లతో పాటు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారికి కూడా ఆగస్టు 15 నుంచి ఈ కొత్త పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ, డబల్ బెడ్రూమ్లు కూడా పంపిణీ చేయబోతున్నారు. వీటితో పాటు ఈ పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అందరికీ. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.